హలో గైస్, దిస్ ఈజ్ మీ అర్జున్ రైడర్ 46. ఈరోజు వచ్చేసి మనం చోళ ప్యాలెస్ ఉన్నాం. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. అంటే టికెట్కి 100 రూపీస్, మొబైల్కి 100 రూపీస్. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళి చూడబోతున్నాం. ఎట్లుందామా, ఇది ఎంట్రన్స్. ఇంత పెద్ద గేట్తో ఉంది, చూసిరా. మన వెనకాల ఉంది చోళమల్ల ప్యాలెస్. పోదాం, లోపలికి వెళ్దాం. ఇక పబ్లిక్ బాగున్నారు. ఇప్పుడైతే మనం ప్యాలెస్ ముంగట ఉన్నాం. మా ప్యాలెస్లోకి అయితే లోపలికి వెళ్ళబోతున్నాం. లోపల అయితే చాలా బాగుంది అన్నారు మా ఫ్రెండ్స్. వీళ్ళు ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళందరూ చెప్పారు. మనం కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళి చూడబోతున్నాం. అంటే ఇది కమిటీ హాల్ అనమాట. వాళ్ళు కూర్చొని మీటింగ్ చేసుకునేది. చలో లోపలికి వెళ్ళిపోదాం. ఈ ప్యాలెస్లో లోపల నాకు ఈ డిజైన్ అనేది చాలా బాగుంది. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీతో ఎవరెవరు పరిపాలించారు, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అనేది, ఇలా ఫొటోస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈయననే అనుకుంటా రాజు. ఇది ఇంకో రాజు అప్పటి పాలంలో. వామ్మో, ఏంద్రానైనా వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ అంట. ఒక పెద్ద చెంబు ఇచ్చారు, గ్లాస్ ఇచ్చారు. వాళ్ళు వాడిన కత్తులు, ఆయుధాలు చాలా బాగుంది. ఇక్కడ సైడ్ ఏదో ఉంది, పైకి వెళ్దాం. పైన ఏముందో చూద్దాం. ఇట్లా పాటు ఇంకొక రూమ్ అన్నమాట. వీళ్ళందరూ ఫొటోస్ ఉన్నారు, రాజులై, అమ్మ వాని కొడుకు, వీళ్ళందరూ. లోపలైతే మొత్తం వీళ్ళు వాడిన ప్లేట్స్, గ్లాసులు, చెంబులు, బొచ్చు అన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క సామాన్లు పెట్టారు. ఈ రూమ్లో అయితే మొత్తం వీళ్ళు అప్పటి కాలంలో తిన్న ప్లేట్స్ అన్నీ పెట్టారు అనమాట. మొత్తం కర్రీ బౌల్స్, రైస్ బౌల్స్, గ్లాసులు, కప్స్ అన్నీ పెట్టారు. ఇక వాళ్ళ
ఇక్కడ నుంచి మొత్తం 2 రూమ్లు లోపల చాలా బాగుంది. లోపల అయితే మొత్తం 3 రూమ్లలో వీళ్ళు వాడిన వెపన్స్, గన్స్, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన గన్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఇంకో సైడ్ వెళ్తున్నాం. ఇది మన ప్యాలెస్ బ్యాక్ సైడ్ అనమాట. ఇందాక మన ఫ్రంట్ సైడ్ చూపించాము. బ్యాక్ సైడ్ మొత్తం బాగుంది, మొత్తం గార్డెన్ అనమాట, చాలా బాగుంది. వెండి అయితే ఏం లేదు. ప్యాలెస్ చూడండి ఇట్లాంటిది. మనమైతే ఇప్పుడు ఇంకొక సైడ్ వెళ్తున్నాం. ఇక్కడ మొత్తం అప్పటి కాలంలో వాడిన కార్స్, బైక్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనమైతే చూడడానికి పోతున్నాం. లెట్స్ గో చూద్దాం. అంతా మొత్తం గార్డెన్ అన్నమాట. ఇక్కడ మొత్తం బయట మొత్తం గార్డెన్ ఉంది, కానీ మంచిగా ఉంది. విండ్ కూడా చాలా బాగా వస్తుంది. చూద్దాం, లోపల పోదాం ఇప్పుడు. లోపల ఇది లోపల మొత్తం వెహికల్స్ అని ఇంకొక బ్యాక్ సైడ్ పెట్టారు. ఇప్పుడు మనమైతే వెహికల్స్ చూద్దాం. అదిగో వెహికల్స్. కార్లు అయితే బాగున్నాయి కదా. ఇటు సైడ్ ఏమో ఇంకా అదే చెక్క బండ్లు అవి పెట్టారు. ఇక్కడ సైడ్ మొత్తం ఇంకా లేటెస్ట్ కొద్దిగా వర్షన్ కార్స్ అన్నమాట. ఇది బాగుంది. ఇప్పుడు అయితే మళ్ళీ ఇది గార్డెన్, ఇటు మొత్తం గార్డెన్ ఉంది, కానీ మంచిగా ఉంది. వీళ్ళైతే మొత్తం దోసుకురు. వీళ్ళ ఏరియాలో అయితే మంచిగా పెట్టుకోరు. ఇప్పుడైతే ఈ పైకి వెళ్ళి చూద్దాం. చూడండి వ్యూ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. వాటర్ ఒకటి డర్టీ ఉన్నాయి. ఇది లోపట అన్నమాట. లోపలికి అయితే ఎవరికి కలవలేదు. ఎంటైర్ డిజైన్ అయితే చాలా బాగుంది. చూడండి, చూసారా ఆ డిజైన్ బంగారం లాగా ఉంది. మీ అమ్మ ఏంద్రా స్వామి ఇదంతా. ఇదేమో లోపల వాళ్ళకి వచ్చిన లోపలికి అయితే వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచి చూపిస్తారు. నేనైతే మీకు వీడియో చూపిస్తున్నాను. సోఫాలు, చైర్స్ బాగుంది. నిజంగా రాజుల లోకానికి వెళ్ళినట్టే ఉంది కదా. ఇదేమో ఫస్ట్ ఫ్లోర్. ఇక ఫస్ట్ ఫ్లోర్ ఓన్లీ.
ఏరియా లోపలైతే చాలా బాగుంది, చాలా చాలా పెద్దగా ఉంది, చాలా రూమ్స్ ఉన్నాయి. చాలా రూమ్స్కి అయితే లాక్స్ వేసి ఉన్నాయి, కొన్ని రూమ్సే ఉన్నాయి. దాని అంటే మనం ఒక 10 రూమ్స్ ఏమో తిరిగినట్టున్నాం. మిగతా రూమ్స్ అన్ని లాకర్స్ ఉన్నాయి, అవన్నీ నాట్ అలౌడ్. కానీ లోపలైతే చాలా బాగుంది, చూడాల్సిన ఇంకా చాలా ఉంది, అంత బాగుంది అనమాట. డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఐ హోప్ దిస్ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.